ఘనవిజయుండాయెను యూదా గోత్రపు సింహమయనే గ్రంథములో విప్పాయోగ్యుడు తానే యూదా గోత్రపు సింహమయనే గ్రంథములో విప్పాయోగ్యుడు తానే ఏడు ముద్రలను విప్పేవాడు ఏడు ముద్రలను విప్పేవాడు యోగ్యుడు సర్వాంగుడు యోగ్యుడు సర్వాంగుడు విజయుడు క్రీస్తు ప్రభావముతో ఘనవిజయుండాయెను విజయుడు క్రీస్తు ప్రభావముతో ఘనవిజయుండాయెను క్రీస్తు యేసు ద్వారా దేవునికి స్తుతులు విజయమునిచ్చే తన ద్వారా మనకు క్రీస్తు యేసు ద్వారా దేవునికి స్తుతులు విజయమునిచ్చే తన ద్వారా మనకు అధికార జయము మనకిచ్చు ప్రభువే అధికార జయము మనకిచ్చు ప్రభువే అందరిలో అతి శ్రేష్ఠుడు అందరిలో అతి శ్రేష్ఠుడు విజయుడు క్రీస్తు ప్రభావముతో ఘనవిజయుండాయెను విజయుడు క్రీస్తు ప్రభావముతో ఘనవిజయుండాయెను ఓ మరణాన్ని కొల్లు ఎక్కడ ఓ మరణాన్ని విజయమెక్కడ ఓ మరణాన్ని కొల్లు ఎక్కడ ఓ మరణాన్ని విజయమెక్కడ శిలువశక్తితో వెలుగొచ్చెను శిలువశక్తితో వెలుగొచ్చెను విజయుడు సర్వాంగుడు విజయుడు సర్వాంగుడు విజయుడు క్రీస్తు ప్రభావముతో ఘనవిజయుండాయెను విజయుడు క్రీస్తు ప్రభావముతో ఘనవిజయుండాయెను సాతానుని తలను చిరుకాగొట్టెను సాతానుని తలను చిరుకాగొట్టెను సాతారాజ్యమేలును సాతారాజ్యమేలును విజయుడు క్రీస్తు ప్రభావముతో ఘనవిజయుండాయెను విజయుడు క్రీస్తు ప్రభావముతో ఘనవిజయుండాయెను దేవునికి స్తోత్రం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరొకసారి వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఈస్టర్ శుభాకాంక్షలు మీ అందరూ కూడా తెలియజేస్తుంటున్నాం. అందరూ కూడా మైక్ అక్కడనే ఉంచుకొని వాక్యాలు చదివే వాళ్ళు ప్రోగ్రెస్ తీసుకుని చదవండి. మైక్లో చదవాలి. రోజైతే వాళ్ళకి మనందరం కూడా మన బైబిల్ ఎత్తి బైబిల్ పల్లె పడుకున్నాం. మనందరం కూడా బైబిల్ ఎత్తి బైబిల్ పల్లె పడుకున్నాం. గ్రంథవాక్యములంగినాయే రాతి ఆశయము వర్షవచనము కాననీయ ప్రేమ వాగ్దానములు గ్రంథవాక్యములంగి కారే గ్రంథవాక్యములంగి కారే రాతి ఆశయము వర్షవచనము కాననీయ ప్రేమ వాగ్దానములు గ్రంథవాక్య
వందనములన్నీ నావే. యేసుక్రీస్తు నామంలో మరొకసారి అందరూ వందనాలు తెలియజేసుకుంటున్నాం. యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచిన రోజు ఆయన పునరుద్ధాన దినం. ఆయన పునరుద్ధాన దినం కాబట్టి ఈ ఒక్కరోజే ఆయన సన్నిధిలో గడపడం కాదు, ప్రతి ఆదివారం కూడా ఆయన పునరుద్ధాన దినమే. ప్రత్యేకంగా మంచి శుక్రవారం సిలువ వేయబడ్డాడు, తర్వాత ఈస్టర్, తర్వాత వచ్చే ఆదివారం మరణానికి గెలిచి తిరిగి లేచిన రోజు. ప్రపంచమంతా ఈ రోజు జరుపుకుంటారు, కానీ మనమైతే ఇవి జరుపుకుంటాం. ప్రతి ఆదివారం కూడా పునరుద్ధాన దినాన్ని పురస్కరించుకొని ఆదివారం ఆరాధన కూడా కలిగి ఉంటాం. యేసుక్రీస్తు తిరిగి లేచిన రోజు ఆదివారం కాబట్టి ఆదివారం మాత్రం మనం ఆయన ఆరాధించుకుంటూ ఉంటున్నాం. రండి పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని మాటలు చదువుకుందాం. లూకాసు వార్త 24:6. లూకాసు వార్త 24:6. అందరం కలిసి చదువుకుందాం. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు, ఆయన యొక్క గలిలయలో ఉండినప్పుడు. చాలు, ఒక మాట మాత్రం చదువుకుందాం. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. రండి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. వీళ్ళైతే మోకరిద్దాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, గొప్ప దేవా, సర్వోన్నతుడా, నీ ఘనమైన పాదాలకు వేలాది వందములయ్యా, స్తోత్రాలు. ఇప్పటి వరకు పాటల ద్వారా నిన్ను స్తుతించడానికి, నిన్ను గణపరచడానికి మీరు ఇచ్చిన తరుణాన్ని బట్టి వందనాలు నాయన. చదువుకున్న లేఖన భాగాన్ని మా వెనుకడిలో దీవిస్తారండి. ఏదో ఆచారం కాదు, లేదా ఏదో అలవాటు కాదు నాయన ప్రభా. హృదయపూర్వకముగా నీవు మా జన్మల్లో మా హృదయాల్లో ప్రభా తిరిగి జన్మించావని, మా హృదయాల్లో ప్రభా తిరిగి లేచావని, హృదయమాన నిన్ను ఆరాధించే భాగ్యాన్ని నాకు మాకు అనుగ్రహిస్తున్నాడు ప్రభా. నీవు మరణించి తిరిగి లేవడం ద్వారా ఏ మేలు పొందుకోవాలో, ఏ మేలు మాకు అనుగ్రహించావో వాటిని ధ్యానం చేసుకొని యోగ్యమైన రీతిలో నిన్ను ఆరాధించే భాగ్యాన్ని నాకు మాకు అనుగ్రహిస్తున్నామని, దాసులు కూడా సిలువ చాటును వరకు పంచుకోమని ఈ సమయాన్ని మీకే అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి మధ్యలో అటు ఇటు తిరగొద్దు, నిలబడద్దు. వాక్యం జరిగే సేపు కూడా మౌనంగా ఉందాం. దేవునికి సమయం ఇద్దాం, దేవుని గణపరుద్దాం. లూకాసు వార్త 24:1-6. ఒక వచనం నేను, ఒక వచనం మీరు కలిసి చదువుకుందాం. లూకాసు వార్త 6:1-6. ఒక వచనం నేను, ఒక వచనం మీరు. ఆదివారమున తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యమును తీసుకుని సమాధి వద్దకు వచ్చి, ప్రభు అయిన యేసు దేహము వారికి కనబడలేదు. వారు భయపడి ముఖములను నేలమోపి ఉండగా, వీరు సజీవుడైన వారిని మీరెందుకు మృతుల్లో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. స్తోత్రం చెప్తాం దేవునికి. దేవుని కనపరుచుకున్నాం, దేవునికి స్తోత్రం చెప్పుకున్నాం. ఎందుకంటే ఆయన లేచి ఉన్నాడు. యేసు క్రీస్తు తిరిగి లేవకపోతే ఈరోజు మనందరం ఇక్కడ కూర్చోవడం కూడా అలాగే. ఈరోజు మన దేవుడు చనిపోయి తిరిగి లేచాడు. మనం ఆరాధించే దేవుడు, మనం స్తుతించే దేవుడు ఆయన సమాధిలో ఉన్న దేవుడు కాదు, సమాధిలో కుళ్ళిపోయిన దేవుడు కాదు. ఈ ప్రపంచంలో ఎంతో మంది పుట్టారు, ఎంతో మంది చనిపోయారు, కానీ ఏ వ్యక్తి కూడా తిరిగి లేవల. కేవలం యేసుక్రీస్తు మాత్రమే తిరిగి లేచాడు. తిరిగి లేచిన దేవుడు యేసుక్రీస్తు మాత్రమే. ఈరోజు అందుకే యేసుక్రీస్తుని అంగీకరిస్తున్నాం, యేసుక్రీస్తుని ప్రకటిస్తున్నాం, యేసుక్రీస్తుని నమ్ముకోమని చెబుతున్నాం. ఇదేదో మతం కాదు, లేదా ఇదేదో మత మార్పిడి కాదు. నిజమైన వార్తని జరిగిన సంగతిని తెలియజేస్తున్నాం. ప్రియమైన లింగాల గ్రామస్తులారా, లేదా ఈ మాటలు ఉంటున్న ప్రతి ఒక్కరు కూడా
జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎంతో మంది పుట్టారు, ఎంతో మంది చనిపోయారు. ప్రపంచ మానవాళిలో ఎంతో మంది పుట్టారు, ఎంతో మంది చనిపోయారు. ఏ సమాధి కూడా తిరుగుబడాల. కేవలం యేసుక్రీస్తు సమాధి మాత్రమే తిరుగుబడింది. ఇప్పటికీ కూడా తిరుగుబడిన సమాధిని చాలా మంది ఇశ్రాయేలు దేశం వెళ్ళి చూసి వస్తున్నారు. మీరు కూడా చూడాలనుకుంటే ఒకసారి యూట్యూబ్ లో కొట్టుకుంటే ఆ సమాధిని చూడవచ్చు మీరు కూడా. ఎందుకంటే ఖాళీ సమాధి, తిరుగుబడిన సమాధి. అందుకనే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం చదవండి, మైక్లో చదవండి. ప్రకటన గ్రంథం 1:18. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణం యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. చెప్పండి, ఏముంది అక్కడ? ఇవన్నీ మొదటి వాడంట, కడపటి వాడంట, జీవించేవాడంట, మృతుడనైతిని కానీ, చనిపోయాడు కానీ ఏముంది అక్కడ? ఇదిగో యుగ యుగములు సజీవుడై ఉన్నాను, మరణం యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు దేవుని వశంలో ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో ఎంతో మంది ప్రవచించారు యేసుక్రీస్తు తిరిగి లేస్తాడు. అందుకనే లేఖనాల ప్రకారం 1 కొరింథీ 15వ అధ్యాయం 3వ వచనం, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 3వ వచనం చదవండి. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని, అదేమనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడెను. లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడెను. లేఖనాల ప్రకారం జ్ఞాపకం ఉంచుకోవాలి. లేఖనాల ప్రకారం 3వ దినమున లేపబడెను. లేఖనాల ప్రకారమే మన పాపముల నిమిత్తము ఏమైనా అక్కడ సమాధి చేయబడ్డాడు. మన పాపముల నిమిత్తము ఆయన మృతి పొందెను, సమాధి చేయబడ్డాడు. లేఖనాల ప్రకారమే, బైబిల్లో ఉన్న వచనాల ప్రకారమే, లేఖనాల ప్రకారం ఆయన చనిపోయాడు, తిరిగి లేచాడు. ఈ రోజుల్లో చాలా మంది అనుకుంటున్నారు కదా, యేసుక్రీస్తేనా ఇంకా చాలా మంది లేస్తారని. ఆ మధ్య భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిన మహాత్మా గాంధీ గారు చనిపోయినప్పుడు అంట చరిత్రకారులు చెబుతున్నారు, చనిపోయినప్పుడు మహాత్మా గాంధీ సమాధి చేయబడిన దగ్గరికి 3వ రోజు వెళ్ళారంట చాలా మంది. యేసుక్రీస్తేనా తిరిగి లేచేది? గాంధీ గారు కూడా తిరిగి లేస్తారని 3వ రోజు సమాధి చుట్టూ తిరుగుతున్నారంట. సమాధి చుట్టూ గాంధీ గారు లేవండి, మీ అంత గొప్ప ఎవరు లేరు, మీరు దేశానికి స్వాతంత్రం తెచ్చారు, గాంధీ గారు లేవండి అంటే లేస్తాడా? చెప్పండి, లేస్తాడా? గాంధీ గారే కాదు, ఎవరైనా సరే, ఎవరైనా దేవతలుగా కొనబడే ఏ ఒక్కరైనా కూడా సమాధిలోనే నశించిపోయారు, సమాధిలోనే కులిపోయారు, సమాధిలోనే వారి జీవితం అంతమంది ఉంది. కానీ యేసుక్రీస్తు మాత్రం సమాధిని గెలిచాడు. యేసుక్రీస్తు సమాధిని గెలిచాడు. ఇలా పాడుకున్నావు పాట, ఏంటా పాట? సమాధి గెలిచెను జయ యేసు, సమాధి ఓడెను జయ యేసు, సమాధి గెలిచెను జయ యేసు, సమాధి ఓడెను జయ యేసు, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు. సమాధిని గెలిచిన వాడు యేసుక్రీస్తు మాత్రమే. అందుకే మనం ఈ ప్రపంచంలో క్రైస్తవులందరూ యేసుక్రీస్తుని ఆరాధిస్తున్నారు. యేసుక్రీస్తు కూడా సమాధిలోనే ఉండి తిరిగి లేవకపోతే మేము కూడా యేసుక్రీస్తుని నమ్ముకోం, మేము కూడా యేసుక్రీస్తుని ఆరాధించాం. ఆయన తిరిగి లేచాడు కాబట్టి మరలా ఆయన తిరిగి వస్తాడు. ఎవరైతే యేసుక్రీస్తుని నమ్ముకుంటారో వాళ్ళని తీసుకుని పోతాడు. ఆయన ఇక్కడ లేడు. మనం చదువుకున్న భాగం ఏంటి? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు.
రాత్రి గ్రూప్ లో పెట్టాను నేను వాక్యాన్ని. ఏ వాక్యం చెబుతున్నాను? రెఫరెన్స్లతో సహా పెట్టాను. రెఫరెన్స్లతో సహా మొదటిగా ఆరాధన అవుతున్నాను. చెప్పండి. యేసు ప్రభు తిరిగి లేచడం ద్వారా కలిగిన మేలులు. యేసు ప్రభు తిరిగి లేచడం ద్వారా కలిగిన ఒక 5 మేలు మనం ధ్యానించుకుందాం. ఆయన తిరిగి లేవడం ద్వారా నీకు నాకు ఏం జరిగింది? క్లుప్తంగా కొన్ని విషయాలు ధ్యానం చేసుకుని సమయానుకూలంగా మనం ఆరాధనలోకి వెళ్దాం. మొదటిగా యేసు ప్రభు తిరిగి లేచడం ద్వారా కలిగిన మేలులు అన్ని కూడా లోకాసు వార్త 24వ అధ్యాయంలోనే ఈ 5 విషయాలు కూడా మనం ధ్యానం చేద్దాం. లోకాసు వార్త మొదటి మేలేంటి? యేసుక్రీస్తు తిరిగి లేచడం ద్వారా కలిగిన మొదటి మేలు 24వ అధ్యాయం లోకాసు వార్త 2వ వచనం చదవండి. సమాధి ముందర ఉండిన రాయి దొరలింపబడి ఉండిన చూచి లోపలికి వెళ్ళింది. కానీ సమాధి ముందర ఉండిన రాయి దొరలింపబడి ఉండిన చూచి అంటే చెప్పండి, సమాధిలో ఉన్న రాయి తెరవబడింది. సమాధి తెరవబడింది. మొదటి మేలు ఏంటంటే సమాధి తెరవబడింది. ఒకటోది ఏమేమి తెరవబడ్డాయి? 5 మేలు ఏమేమి తెరవబడ్డాయి చూద్దాం. మొదటిగా సమాధి తెరవబడింది. యేసుక్రీస్తు సమాధి కాదు తెరవబడింది. ఈరోజు మన సమాధులు కూడా తెరవబడ్డాయి. ఈరోజు మనం కూడా సమాధిలో ఉన్నాం. బైబిల్ ఉంటుంది, వారి గొంతుక పూర్తి చేయండి. వారి గొంతుక తెరచిన సమాధి. వారి గొంతుక తెరచిన సమాధి. వారి గొంతుక తెరచిన అంటే ఈరోజు మనం కూడా చచ్చిపోతే యేసుక్రీస్తు చనిపోవడం ద్వారా, యేసుక్రీస్తు తిరిగి లేవడం ద్వారా మనం కూడా లేపబడ్డాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చూస్తే చదవండి. ఎఫెసీ 2:1 మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారైనగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. మనం కూడా చచ్చిపోయినాం. మనం కూడా సమాధిలో ఉన్నాం. అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా సమాధిలో పడి ఉండగా ఈ సమాధిని యేసుక్రీస్తు తిరిగి లేపాడు. ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించాం. ఎప్పుడు చచ్చిపోయాం చెప్పండి? ఎప్పుడు చచ్చిపోయాం? ఎప్పుడో మన తాతల కాలం రోజు, ఆదాము కాలం రోజే. ఎప్పుడైతే ఆదాముని తోట నుండి వెళ్ళగొట్టారో, యేసుక్రీస్తు దేవుడు అయిన యెహోవా ఆదాముని తోట నుంచి వెళ్ళగొట్టాడు. ఏదైనా తోట ఏ దిక్కులో ఉంది? చదవండి. ఆదికాండం 2వ అధ్యాయం, ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనం. ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనం. మైక్ ఉన్నోళ్ళు చదవండి. ఏదైనా సరే ముందు తీసిన వాళ్ళు, మైక్ ఉన్నోళ్ళు ముందు తీసి చదవండి. ఆదికాండం 3:6. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనది చూసినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చెను. అతడు కూడా తినను. అప్పుడే చచ్చిపోయాం. అప్పుడే మనిషి చనిపోయాడు. 2వ అధ్యాయం 8వ వచనం కూడా చదవండి. దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. ఎక్కడ ఏదైనా తోట ఏ దిక్కులో ఉంది చెప్పండి? ఏ దిక్కులో ఉంది ఏదైనా తోట? తూర్పు దిక్కులో ఏదైనా తోట ఉంటే, అంటే తూర్పు దిక్కులో ఆదాము పాపం చేస్తే మరి ఆ పాపాన్ని తీసివేయడానికి, ఆ పాపాన్ని కడగడానికి, ఆ పాపాన్ని దూరం చేయడానికి యేసుక్రీస్తు కూడా మత్తయి సువార్త 2వ అధ్యాయం 1వ వచనం ప్రకారం తూర్పు దిక్కున పుట్టాడు. చదవనమాట. మత్తయి సువార్త 2వ అధ్యాయం. రాజైన హేరోదు దినములందు యూదయ దేశ బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేముకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి.
ఆయన నక్షత్రం తూర్పు దిక్కున పుట్టింది. ఎందుకంటే పాపము జరిగింది అక్కడనే, పాపంలో పడదక్కడనే, పాపంలో ఎలగొట్టబడింది అక్కడనే. మరి అక్కడి నుంచి విడిపించడానికి అక్కడే పుట్టాడు యేసుక్రీస్తు. ఆ నక్షత్రం అక్కడే పుట్టింది. అందుకే ఈరోజు మానవుని పాపమంతా యేసుక్రీస్తు రక్తంలో కడగవేయబడింది. ఎక్కడైతే పాపం చేయబడదు అక్కడే పుట్టి అక్కడి నుంచే ఈ లోకానికి అవతరించి ప్రపంచాన్ని నడబడిన ఆ యెరూషలేము దేశంలో, ఇశ్రాయేల్ దేశంలో, యెరూషలేము నగరంలో, బెత్లెహేము పట్టణంలో దేవుడు జన్మించి నీ కొరకు నా కొరకు 33.5 సంవత్సరాలు పరిశుద్ధంగా జీవించి ప్రాణాన్ని అర్పించి శిలువలో బలి అయి మరలా తిరిగి లేచాడు. అందుకే ఆయన తిరిగి లేచిన అనుభవంలో ఈ సమాధి కూడా తెరబడ్డది. ఆ రోజు శాస్త్రులు, పరిచయులు అందరూ వచ్చి యేసుక్రీస్తు దగ్గర ఏం తప్పులు ఉన్నాయా, ఏం తప్పు పడదామా, దోలాడదామని వస్తా ఉంటాడు. అటువంటి సందర్భంలో శాస్త్రులు ఒక మాట అంటాడు. చూద్దామండి. మత్తయి సువార్త 23:27. ఈరోజు మన జీవితాలు కూడా అంతే. మత్తయి సువార్త 23:27. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధుల్ని పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగాను అగుపడుచు, లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ నిండి ఉన్నది. ఎట్లా ఉన్నామంటే చెప్పండి, ఎట్లా ఉన్నారు? సున్నము కొట్టిన సమాధి. శాస్త్రులు పరిశీలన కాదు. ఈరోజు నువ్వు నేను కూడా సున్నము కొట్టిన సమాధి. పైకేమో బాగానే ఉన్నాం, పైకేమో మంచి డ్రెస్సులు వేసుకున్నాం, మంచి శారీస్ కట్టుకున్నాం, మంచి డ్రెస్సులు వేసుకున్నాం. లోపలంతా కుళ్ళు, లోపలంతా అసూయ, లోపలంతా ద్వేషం. యేసుక్రీస్తు తిరిగి లేవడం ద్వారా ఈ సమాధి కూడా తెరవబడింది. ఈ సమాధిలో కూడా బయటకు వెళ్ళాయి. అందుకనే సున్నము కొట్టిన సమాధి. వెలుపలంట ఎట్లా ఉన్నాయి? శృంగారముగా ఉన్నాయి. లోపల ఎముకలు, చచ్చిన ఎముకలు. ఒక మనిషి అవిధేయత మనల్ని సమాధిలోకి నెడితే, ఒక మనిషి విధేయత మనల్ని సమాధి నుంచి లేపింది. అదే ఇక్కడ మనం ఆరాధించాల్సిన విషయం. ఒక మనిషి అవిధేయత పాపంలోకి నెడితే, ఒక మనిషి విధేయత తను తగ్గించుకొని సమాధిని గెలిచేటట్టు మన సమాధి కూడా తెరవబడేటట్టు చేసింది. అందుకనే ఎఫెసీ 5:2 కూడా చదవండి మళ్ళీ ఒకసారి. ఎఫెసీ 5:2. ఆయన మనల్ని ప్రేమించి, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. చాలు. క్రీస్తు మిమ్మును ప్రేమించి ఈరోజు ఆయన మనల్ని ప్రేమించి మన సమాధిని కూడా తెరిచాడు. 103 కీర్తన 4 వచనం చూద్దామండి. 103 కీర్తన 4 వచనం. సమాధిలో నుండి సమాధిలో దావీదు గారు అంటున్నారు కదా, ఏమంటున్నారంటే సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. చాలు. ఎక్కడి నుంచి చెప్పండి? సమాధిలో నుండి నీ ప్రాణాన్ని, నా ప్రాణాన్ని విమోచించాడు. ఈరోజు ఆరాధన చేయాలయ్యా. నువ్వు సమాధి గెలవడం ద్వారా నేను కూడా సమాధిని గెలిచే భాగ్యం వచ్చాను. ప్రభా, నా సమాధి కూడా కుళ్ళిపోయిన సమాధి, ప్రభా ముయ్యమైన సమాధి, అసూయ ద్వేషాలతో నిండిపోయిన సమాధి, ఈ హృదయమైన సమాధిని తెరిచి నువ్వే నా దగ్గరకు వచ్చావు, నా హృదయంలోకి వచ్చావు. అందుకే నిన్ను ఆరాధిస్తున్నావు. ఒకటోదిగా చెప్పండి, ఒకటో మేలంటే మన సమాధి కూడా తెరవబడింది. రెండో చూద్దానండి. రెండో మేలు మైక్ ఇంకొకరికి ఒక్కొక్క భాగం ఒక్కొక్కరు తీసుకొని చదువు. లూకాసు వార్త 24:31. లూకాసు వార్త 24. ఈ పేజీ తీసి ఉంచుకోండి, ఎందుకంటే దీంట్లో నుంచి మనం అన్ని చూసుకుంటాం. లూకాసు వార్త 24:31. లూకాసు వార్త 24:31. వారి కన్నులు తెరవబడి ఆయనను ఏం చేశారు చెప్పండి? గుర్తుపట్టారు. వారి కన్నులు తెరవబడ్డాయి. ఒకటోదేమో ఏం తెరవబడింది చెప్పండి? సమాధి అంటే మనమే, మన సమాధి తెరవబడింది. రెండోది చెప్పాలి గట్టిగా, వారి కన్నులు తెరవబడ్డాయి. వారికి యేసుక్రీస్తు తిరిగి లేవడం ద్వారా 5 మేళ్ళ
సమాధి తెరవబడింది. రెండో మేలు ఏం తెరవబడింది? కన్నులు తెరవబడింది. ఏ కన్నులు చెప్పండి? సైతాను గాడు మన కన్నులు తెరవకుండా ఏం చేస్తాడు? గుడ్డితనాన్ని కలుగజేస్తాడు. యుగ సంబంధమైన దేవత 2 కొరింథీ 4వ అధ్యాయం 4వ వచనం. 2 కొరింథీ చదవండి అన్నమాట. 2 కొరింథీ 4:4. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనబరచు స్వార్థ ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేస్తుంది. ఏం చేసిందంటే చెప్పండి? సైతాను గాడేమో కళ్ళు తెరవకుండా గుడ్డితనం కలుగజేస్తే, యేసుక్రీస్తు సమాధిని కలగడం ద్వారా మన కళ్ళు తెరవబడేటట్టు చేశాడు దేవుడు. ఆ రోజు గుడ్డితనం ఉంది కాబట్టి తినొద్దున్న పండు రమ్యంగా కనబడింది, ఆమెకి చక్కగా కనబడింది. ఈరోజు చాలా మందికి పాపం కూడా తీయగా కనపడుతుంది. పాపం, వ్యభిచారం, లేకపోతే అబద్ధం, దొంగతనం, మాయ, మోసం అందరికీ తీయగా దానిలోకి పోతున్నారు కానీ బయటికి రాలేకపోతున్నారు. ఎప్పుడైతే మోసపోయిందో కళ్ళు మూయబడ్డాయి. ఆత్మీయ కళ్ళు మూయబడ్డాయి, శారీరక కళ్ళు తెరవబడ్డాయి. శారీరక కళ్ళు. ఈరోజు మనం కూడా అంతే. మన కళ్ళు మూయబడ్డాయి. శారీరకంగా కానీ అందరి కళ్ళు తెరవబడ్డాయి, కానీ మన కళ్ళు అయితే మూయబడ్డాయి. ఎందుకంటే మనం అపవాది సంబంధం కాబట్టి, అపవాది బిడ్డలు కాబట్టి, మన తండ్రి అపవాది కాబట్టి. యోహాను సువార్త 8:44. మన తండ్రి అపవాది కాబట్టి, అపవాది సంబంధం కాబట్టి వాళ్ళు ఆయన మన కళ్ళు కూడా. యోహాను సువార్త 8:44. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చ కోరుచున్నారు. చాలు. మీ తండ్రి అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు. తండ్రి యొక్క ఆశల్ని మనం కూడా చేస్తున్నాం. ఎవరంటే మన తండ్రి ఎవరంటే సైతాన్. ఒకప్పుడు ఎవరైతే రక్షణ లేదు, ఎవరైతే కళ్ళు మూయబడ్డాయో వాళ్ళ కళ్ళు ఇంకా సైతాను లాగానే మూయబడి, సైతాను లాగానే వాడి మార్గంలో నడుస్తూ ఉంటున్నాం. అపవాది సంబంధులుగా ఈరోజు నువ్వు నేను ఉంటున్నావు. కాబట్టి మన కళ్ళు కూడా మూయబడ్డాయి. ఆ రోజు ఒక గుడ్డివాడికి కళ్ళిస్తే, దేవుడు కళ్ళిస్తే, ఆ గుడ్డివాడిని అందరూ అడుగుతున్నారు, ఎరా నిన్ను బాగు చేసింది ఎవరురా? అసలు నీకు చూపు వచ్చిందా? నీదేవుర్రా? మీ అమ్మ ఎవరురా? అసలు నిజంగా నువ్వు చూపుందా? వాళ్ళ దుట్టుడికి ఆశం చేస్తున్నావా అని అంటాడు. ఆ బాగు చేసిన ఆయన ఎవరు నాకు తెలియదు. ఆయన ఎక్కడ కూర్చుండో, ఎక్కడున్నాడో, ఎక్కడ తిరుగుతున్నాడో నాకు తెలియదు. ఒకటి మాత్రం నిజం చెప్పండి, ఏమన్నాడు? ఒకటి మాత్రం నిజం. ఒకప్పుడేమో చూపు లేదు, ఇప్పుడు చదవండి అన్నమాట. యోహాను సువార్త 9:25. యోహాను సువార్త 9:25. వాడు ఆయన పాపియో కాదో నేను ఎరుగును, ఒకటి మాత్రం నేను ఎరుగుదును, నేను గుడ్డివాడనయ్యండి ఇప్పుడు చూచుచున్నాను. ఆయన గుడ్డివాడయ్యండి ఇప్పుడు చూచుచున్నాను. 2-3 కుర్చీలు తెచ్చి అక్కడ బయట కూర్చున్నాను, ఆ గదిలో కూర్చున్నాను. తెచ్చే బైక్లో ఉన్న వాళ్ళు చదవండి, బైక్ లేని వాళ్ళు ఆగండి. ఒక్కొక్క భాగం ఒక్కొక్కరికి ఇస్తున్నా, చదవండి. బైక్లో చెప్పింది అర్థం చేసుకోవట్లేదు. 9:25. యోహాను సువార్త 9:25. వాడు ఆయన పాపియో కాడు నేను ఎరుగును, ఒకటి మాత్రం ఎరుగుతాడంట. ఏంటిదంట? నేను గుడ్డివాడనయ్యుండి ఇప్పుడు చూచుచున్నాను. ఒకప్పుడు గుడ్డివాడిని, ఇప్పుడు చూస్తున్నా. అది గొప్ప సంగతి. ఈరోజు నువ్వు నేను కూడా ఒకప్పుడు గుడ్డివాళ్ళం, ఒకప్పుడు చూపు లేని వాళ్ళం. ఏ చూపు? లోక చూపు ఉంది. మందిరాన్ని చూడలేదు, వాక్యాన్ని చూడలేకపోతున్నావు, దేవుని సన్నిధిని చూడలేకపోతున్నావు, దేవుని సన్నిధిలో గడపలేకపోతున్నావు, గుడ్డి వాళ్ళగా ఉంటున్నావు. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచాడు, ఎప్పుడైతే యేసుక్రీస్తు సమాధిని గెలిచి తిరిగి లేచాడు, తెరవబడ్డావు. మన కళ్ళు కూడా తెరవబడ్డాయి. ఈ లైన్లోనే పక్కన మన కళ్ళు తెరవబడ్డాయి. అందుకే దేవుణ్ణి స్తుతించాలి. ఆ రోజు సౌలు పౌలుగా మారకముందు కూడా క్రైస్తవులను హింసించడానికి పోతుంటే ఏం జరిగింది చెప్పండి. అక్కడ ఆ కన్నులమ్మడంట రాలిపోయినాయంట. ఏంటి రాలిపోయి
చూడండి అపోస్తుల కార్యాలు చూద్దారండి అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం చూడండి ఎన్నో వచ్చిన అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం. అప్పుడే అతని కన్నుల నుండి ఏం రాలంట, పొరల వంటివి రాలుగా, అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలుగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మం పొందాడు. ఆ కన్నుల్లో పొరల వంటి రాలేయంట, పొరల వంటి రాలే. దావీదు గారు అంటారు, అయ్యా నేను పాపంలోనే పుట్టాను, పాపంలోనే ఉన్నాను, నా అతిక్రమాలనే పాపంలోనే ఉన్నాయి. కన్నులు తెరవబడిన తర్వాత ఏమంటున్నాడు, కన్నులు మూసుకొని పోయినప్పుడేమో ఇష్టం వచ్చిన జీవితం, కన్నులు తెరవబడేసరికి విశ్వాసలను కడుగయ్యా, శుభ్రం చేయను. ఈ పౌలు గారి త్వరలో కూడా రాలిపోయాయి. సౌలుగా ఉన్నప్పుడు ఎప్పుడైతే క్రైస్తవులు హింసించడానికి వెళ్తున్నాడు, పొలం రాలిపోయి వెంటనే ఏం చేశాడు చెప్పండి, వెంటనే ఏం చేశాడు, బాప్తిస్మం తీసుకున్నాడు. ఈరోజు నేను అంటాను, మళ్ళీ మీరు అన్నారని ఎవరు అనుకోవద్దు. ఇంకా ఎవరైతే బాప్తిస్మం తీసుకోలేదు, ఇంకా ఎవరైతే రక్షణ పొందలేదు, ఇంకా ఎవరైతే యేసుక్రీస్తుని అంగీకరించలేదు, ఇంకా పొరగానే ఆ కన్నులు ఉన్నాయి, ఇంకా ఆ కన్నుల్లో పొరలు ఉన్నాయి. ఈరోజు ఆ పొరల్ని తీసివేయాలి. యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచిన ద్వారా, చూద్దారండి. ఇంకో మాట యోబు గారు కూడా ఒక మాట అంటాడు. ఏంటంటే ఆ మాట యోబు గ్రంథం చూద్దారండి 19వ అధ్యాయం 27వ వచనం. యోబు గ్రంథం 19:27 చదవండి మాట. నా మట్టుకు నేనే చూచెదను, మరి ఎవరును కాదు, నేనే కన్నులారా ఆయనను చూచెదను. ఎవరనేది ఈ మాటలు చెప్పండి, ఎవరనేది? యోబు గారు. నా మట్టుకు నేనే చూచెదను, యోబు గారు అనే మాట. ఈరోజు నువ్వు నేను కూడా మన జీవితంలో మన కన్నులు తెరవబడి ఆయన ఆరాధించాలి. ఇంకా ఆరాధించట్లేదంటే, ఇంకా యేసుక్రీస్తుని అంగీకరించట్లేదంటే, ఇంకా దేవుని నమ్ముకోవట్లేదంటే కన్నులు మూయబడిన జీవితం. ఈరోజు మన కన్నులు తెరవబడ్డాయి, దేవుణ్ణి ఆరాధించాలి. మూడోగా చూద్దానండి, ఇంకా ఏం తెరవబడదు. ఈసారి మూడో భాగం మొత్తం బేబీ సిస్టర్ చదివింది. చక్క వచ్చినాలు తీయాలి, ఒక్కొక్కరికి తీయండి, ఒక్కొక్క భాగం ఒక్కొక్కరు వాక్యాలు చదవాలి. లోకాసు వార్త 24:45. లోకాసు వార్త 24:45. అప్పుడు వారు లేఖనములను గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సును తెరిచి, చెప్పండి ఏంటిది ఈసారి ఏం తెరవబడింది సార్? మనస్సు. ఒకటోది ఏం తెరవబడింది? సమాధి తెరవబడింది. ఒకటోది. రెండోది ఏం తెరవబడింది? కన్నులు తెరవబడ్డాయి. మూడోది ఏం తెరవబడింది? మనస్సు అంటే కనపడుతుందా మనకి? ఎక్కడ ఉంటుంది మనస్సు? ఈ మనసులోనే అన్ని పాపం, ఈ మనసులోనే అన్ని ఘోరాలు, ఈ మనసులోనే హృదయం అన్నిటికంటే, చెప్పండి పూజ చేయండి, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన. దాన్ని గ్రహించగలిగిన వాడు ఎవడు? నువ్వు ఆలోచించేది నీ భర్తకు తెలియదు, నీ భర్త ఆలోచించేది నీకు తెలియదు, నీ పిల్లలు ఏం ఆలోచిస్తున్నారో నీకు తెలియదు, ఆడపిల్లలు మీ కూతుళ్ళు లేకపోతే మీ చెల్లెళ్ళు ఏం ఆలోచిస్తున్నారో తెలియని పరిస్థితి. ఎవరి ఆలోచనలు వాళ్ళలోనే ఉన్నాయి. ఈరోజు మనస్సు మూసుకుని నా మనస్సు ఎప్పుడైతే యేసుక్రీస్తు తిరిగి లేచాడు, అక్కడ చక్కగా రాయబడింది. ఏమన్నా చెప్పండి? లేఖనములను గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సును తెరిచాడు. ఏ మనసు ఇది? చెప్పండి, ఏ మనసు? చదవండి. 2 తిమోతి 3వ అధ్యాయం 8వ వచనం. 2 తిమోతి 3వ అధ్యాయం 8వ వచనం చదవాలి. ఈ మాట నమ్మదగినది కనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు శ్రద్ధగా చేయుటయందు దృఢముగా
మొదటి తిమోతి 2వ తిమోతి 3వ అధ్యాయం 8. చెడిన మనస్సు లేదా చదువు నా భాగం రాదు, నాకు ఆ పేజీ లేదు నా బైబిల్. చెడిన ఎన్నో వచ్చిన అది 8వ వచ్చిన చదువు నా భాగం రావాడు. మీరును చెడిన మనస్సు కలిగిన వారై. చాలు చాలు, అది మనకు కావాల్సిన భాగం ఏంటంటే ఈరోజు మన మనస్సు ఎట్లా ఉన్నాయంటే చెడిన మనస్సు, చెడిపోయిన మనస్సు. ఎటువంటి మనస్సు చెప్పండి? ఆ రోజు ఆది కాలంలో 6వ అధ్యాయం 12వ వచనం కూడా దేవుడు చెబుతా ఉంటాడు, భూలోకమంతా ఎట్లా ఉంది? భూలోకమంతా చెడిపోయింది. చిన్నలో పెద్దలో వృద్ధులు మొత్తం చెడిపోయి ఉన్నారు. చెడిపోయిన మనస్సు కలిగిన వారిగా ఉన్నారు. భూలోకమంతా చెడిపోయింది. ఒకప్పుడు నీ మనసు నా మనసు చెడిపోయింది. రోమీయులకు రాసిన పత్రిక 1:22 చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 1:22. వారి అవివేక హృదయం అంధకారమాయను, తాము జ్ఞానులను చెప్పుకొనొచ్చు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడు దేవుని మహిమను క్షేమకు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు ప్రతిమా స్వరూపంగా. అదే 28వ వచనం కూడా అదే అధ్యాయం 1 రోమీయులకు రాసిన పత్రిక 1:28. మరియు వారు తమ మనసులో దేవునికి చోటు లేకపోయారు. చెప్పండి, ఒకప్పుడు నీ నా బ్రతుకులు కూడా అంతే. మన మనసులో అన్నిటికీ చోట్లే, అన్నిటికీ చోటు ఉంది. ఈరోజు చాలా మంది మనసుల్లో దేవుడికి తప్ప అన్నిటికీ చోటు ఉంది. ఇంకా 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 దేవుడికి చోటు లేకపోతున్నారు చాలా మంది. దేవుని వాక్యానికి చోటు లేకపోతున్నారు, దేవుని సన్నిధికి చోటు లేకపోతున్నారు. ఇక్కడ ఉంది రాయబడింది, వారు తమ మనసులో దేవునికి చోటు అనలేకపోయారు కనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సు. ఒకప్పుడు నీ నా మనసులు కూడా భ్రష్ట మనస్సు, దేవునికి చోటు లేని మనస్సు. యేసుక్రీస్తు తిరిగి లేవడం ద్వారా ఏం జరిగిందంటే చెప్పండి, మన మనస్సు మారి క్రొత్త మనసు వచ్చింది. చదవనమాట ఎక్కడుందంటే అన్నమాట 1 సమూయేలు 10వ అధ్యాయం 9వ వచనం. 1 సమూయేలు 10వ అధ్యాయం 9వ వచనం. సౌలును 1 సమూయేలు 10:9. అతడు సమూయేలు యొద్ద నుండి వెలుగుటకై తిరగగా దేవుడు అతనికి ఏమిచ్చాడు? క్రొత్త మనస్సు. దేవుడు అతనికి క్రొత్త మనస్సు. చెప్పండి, ఒకప్పుడు చెడిపోయిన మనస్సు మనది, ఒకప్పుడు భ్రష్ట మనస్సు, ఒకప్పుడు అవివేక మనస్సు, ఒకప్పుడు ద్వేషంతో కూడి ఉన్న మనస్సు మంది. అటువంటి మనస్సుని దేవుడు మార్చి యేసుక్రీస్తు తిరిగి లేవడం ద్వారా క్రొత్త మనసు ఇచ్చాడు. దేవుని ఆలోచించాడు, ప్రభువా నువ్వు తిరిగి లేవడం ద్వారా ఒకటోది నా సమాధి తెరబడింది, పాతన్నీ పోయాయి, నువ్వే నా హృదయంలోకి వచ్చావు. రెండవది, ప్రభువా ఒకప్పుడు సైతాను నా కళ్ళు మూస్తే ప్రభువా నువ్వు తిరిగి లేవడం ద్వారా నా కన్నులు తెరవబడ్డాయి. మూడవదిగా, ప్రభువా ఒకప్పుడు నా మనసు భ్రష్ట మనసు, చెడిపోయిన మనసు, దుర్మార్గ మనసు, ప్రభు అటువంటి మనసునే నువ్వు తిరిగి రావడం ద్వారా క్రొత్త మనసు అనుగ్రహించావు. చూద్దాం 4వ కూడా ఈసారి కే శైని చదివి. కే శైని 4వ భాగం. లోకాసు వార్త 24:51. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకించబడి పరలోకములకు ఆరోహణమాయను. పరలోకములకు చెప్పండి, ఇక్కడ క్లియర్ గా రాయబడి లేదు కానీ ఆత్మీయంగా ఆలోచిస్తే పరలోకము తెరవబడింది. చెప్పండి, అందరూ చెప్పండి, ఏం తెరవబడింది? ఈసారి ఏం తెరవబడింది? పరలోకం తెరవబడింది. ఆయన తిరిగి రావడం ద్వారా పరలోకం తెరవబడింది. ఆ రోజు స్టెఫను కూడా చనిపోయేటప్పుడు పరలోకం తెరవబడినట చూచాడు. ఆయన పరలోకానికి వెళ్ళాడు. నిరీక్షణ ఈరోజు నీకు నాకు కూడా పరలోకం తెరవబడినట్టు కనబడుతుంది. ఒకప్పుడు నిరీక్షణ, ఎందుకు ఆరాధనకు వస్తున్నావు? ఎందుకు దేవుడికి చందాలిస్తున్నావు? ఎందుకు దేవుడి మందిరంలో పనులు చేస్తున్నావు? ఎందుకు దేవుడి మందిరంలో లోబడుతున్నావు? ఎందుకు దేవుడికి దశమ భాగాలు ఇస్తున్నావు? చెప్పండి, ఎందుకు? ఏదో ఆదరుతున్నారు కాబట్టి,
ఏదో అందరూ వస్తున్నారు కాబట్టి, ఏదో అందరూ చేస్తున్నారు కాబట్టి కాదు. కాదు, ఒకరోజు ఒక నిరీక్షణ ఉంది. ఒక నిరీక్షణ, నీకు నాకు ఒక నిరీక్షణ. యేసుక్రీస్తు ఏ విధంగా తిరిగి లేచాడు, అదేవిధంగా నీవు నేను కూడా తిరిగి లేస్తాం. తిరిగి లేచి పరలోకంలోకి వెళ్తాం. అది నిరీక్షణ. పరలోకం తెరవబడుట. 1 Petrus 1:4 వచ్చారు. 1 Petrus 1:4 చదవండి. 1 Petrus 1:4 మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ. జీవముతో కూడిన నిరీక్షణ ఎవరికి వచ్చింది? నీకు నాకు జీవముతో కూడిన నిరీక్షణ. ఏ విధంగా యేసుక్రీస్తు మరణాన్ని గెలిచాడు. ఆయన తిరిగి వచ్చినప్పుడు నువ్వు నేను కూడా సమాధుల నుంచి లేపడతాం. లేచి ఆయన ఎదుర్కొంటాం. అది నిరీక్షణ. ఇంకా రక్షణ లేక, ఇంకా బాప్తిసం లేక, ఇంకా కళ్ళు మూయబడి, ఇంకా మనసులో చెడిపోయిన మనసు, భ్రష్టత్వమైన మనసు కలిగి ఉండే, ఇంకా సమాధి స్వభావమే కలిగి ఉండే, కుళ్ళిపోయిన ఎముకలు, శాస్త్రుల పరిశీలనలాగా, శిలవకుడిన సమాధులాగా ఇంకా ఎవరైతే ఉంటున్నారో దేవుడు ఈరోజు మాట్లాడుతుంటున్నారు వాళ్ళతో. ఇంకా రక్షణ పొందు, బాప్తిసం తీసుకో, దేవుని కొరకు జీవించు. నీ చెడిపోయిన మనసులో క్రొత్త మనసుకి స్థానమే. నీ మూయబడిన కనుల స్థానంలో తెరవబడిన కనులు ఉంచుకో. ఇంకా లోకాలను చూడమాకు, లోకాశలను చూడమాకు. లోకమంతా మాయ. లోకం అంతా ఒక మిథ్య. డబ్బులు, తినడం, తాగడం, ఎంజాయ్ చేయడం, ఇంతే. ఇంకేమీ లేదు ప్రపంచంలో. మనుషులు అనుకున్నారు కదా, తిందాం, తాగుదాం, సుఖిదాం. డబ్బులు ఉన్నాయి, నాశనం వచ్చిన దగ్గరికి వెళ్తా, నాశనం వచ్చినట్టు చేస్తా. ఎప్పుడు దాకా ఇది? చనిపోయేదాకే. మరి చనిపోయిన తర్వాత నీ అసలు జీవితం ప్రారంభమవుతుంది మిత్రమా, గుర్తుపెట్టుకో. చనిపోయిన తర్వాత నువ్వు బ్రతికితే 70, లేకపోతే 80, లేకపోతే ఇంకా బలముంటే 90. చనిపోయిన తర్వాత కొన్ని వేల సంవత్సరాలు యేసుక్రీస్తు నమ్ముకుంటే పరలోకం, యేసుక్రీస్తు నమ్ముకోకపోతే అగ్నిగుండం. గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ఆ పరలోకం తెరబడి అలాగే ఉంది. ఇంకా నా బిడ్డ ఫలానా ఇంకా రక్షణ పొందలా, ఫలానా వాళ్ళే రక్షణ పొందారు కానీ ఇంకా లోకంలో ఉంటున్నారు. చూస్తున్నాడు దేవుడు. ఆయన తిరిగి లేవడం ద్వారా. అందుకనే యేసుక్రీస్తు అన్నాడు కదా, కుడి వైపున ఉన్న వాళ్ళని చూసి ఆశీర్వదించబడిన వారులారా. చదువుతారండి ఆ మాట చదువుతారండి. మత్తయి సువార్త 25:34. మత్తయి సువార్త 25:34. అప్పుడు రాజు కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకుని. ఎవరితో అన్నాడు మాట? కుడివైపున ఉన్న వారులారా. ఒక ప్రశ్న, ఇప్పుడు కుడివైపున ఉన్నవా, ఎడవైపు ఉన్నవా? చెప్పండి. మీకు మీరే పరీక్ష చేసుకోండి, మీరే ప్రశ్నించుకోండి. కుడివైపు ఉన్నావా, ఎడవైపు ఉన్నావా? పొట్టుగా ఉన్నావా, లేకపోతే గింజగా ఉన్నావా? ఆయన చేతిలో ఉన్నది తూర్పార పడుతున్నాడు ఆయన. ఇగో పొట్టులాగా ఉంటే అగ్నివాడిలోకి వెళ్తావు, గింజగా ఉంటే కూర్చబడి పరలోకంలోకి వెళ్తావు. ఆయన చేతిలో ఉంది. కుడివైపున ఉంటే ఆశీర్వదించబడిన జనం, ఎడవైపు ఉంటే చెప్పండి, ఎడవైపు ఉంటే శాపగ్రస్తులు. ఈరోజు ఆశీర్వదించబడిన వాళ్ళగా ఉండడానికి ఇష్టపడుతున్నావా, శాపగ్రస్తులుగా ఉండడానికి ఇష్టపడుతున్నావా? ఆయన తిరిగి లేవడం ద్వారా పరలోకం తెరవబడింది. ఆ తెరవబడిన పరలోకంలో నువ్వు చేరాలంటే యేసుక్రీస్తు నమ్ముకోవాలి. ఈరోజు నువ్వు నేను ఆరాధించాలి. అయ్యా ఒకప్పుడు నా జీవితంలో పరలోకం మూయబడింది నాయన, కానీ ఇప్పుడైతే రక్షణ ఇచ్చావు, మార్గదర్శనం ఇచ్చావు, బాప్తిసం ఇచ్చావు ప్రభా, పరలోకం తెరవబడింది నాయన నా కోసం. ప్రభా, నా కొరకు పరలోకంలో గృహాలు ఉన్నాయ్యా. 14 చూస్తే మీ హృదయాలని కలవరపడలేకుడి, నీ కొరకు నేను స్థలము సిద్ధపరచ వెలుచున్నాను. ప్రతి ఒక్కరికి నివాసం ఆ పరలోక రాజ్యంలో
ఈరోజు ఆరాధించాలి. అటువంటి నివాసాన్ని ప్రభు నువ్వు తిరిగి లేవడం ద్వారా నాకు అనుగ్రహించావు, అందుకే నేను స్తుతిస్తున్నా. చివరిగా రండి, ఇంకొక మాట చూసుకొని ముగించుకున్నా. ఇంకొక మాట, ఇంకెవరైనా చదవని వాళ్ళు ఉంటే చదవండి, లేకపోతే ఎవరు ముందు తీస్తే వాళ్ళు చదవాలి. లోకాసు వార్త 24:53 చదవండి. లోకాసు వార్త చివరిగా ఇంకా ఏం తెలవబడింది? లోకాసు వార్త 24:53 ఎడతెగక దేవాలయంలో ఉండి దేవుని స్తోత్రము చేయుచుండునే. యేసుక్రీస్తు ఎప్పుడైతే ఆరోహణమయ్యాడు, యేసుక్రీస్తు ఎప్పుడైతే ఆరోహణమయ్యాడు చెప్పండి, శిష్యులు ఏం చేశారంట? 52వ చదువుతాం. వారు ఆయనకు నమస్కారం చేసి మహా ఆనందంతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళి, ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు? ఇళ్ళ దగ్గర ఉన్నా. ఈరోజు ఆదివారం వస్తే ఇళ్ళ దగ్గరలో ఉంటున్నారు చాలా మంది. సొంత పనులే, లేవటం, బట్టలు ఉతుక్కోవడం, వండుకోవడం, తినటం మంచిదే, ఏమి చేయడం మంచిదే కాదంటలా. ఆదివారం వస్తే దేవుడికి 3 గంటలు నువ్వు ఇయ్యి. ఎక్కడున్నా, ఏ ఊర్లో ఉన్నా, ఏం చేసినా, ఎక్కడున్నా ఆదివారం దేవుని దగ్గరకు ఉండాలి. ఆదివారం దేవుని ముందులో గడపాలి. శిష్యులంట ఏం చేశారు అక్కడ? వారు ఆయనకి నమస్కారం చేసి మహా ఆనందంతో యెరూషలేము అంటే మందిరం, యెరూషలేము అంటే సీయోను, యెరూషలేము అంటే దేవుడు ఉండేస్తారు, యెరూషలేము అంటే దేవుడు గద్దించేస్తారు, యెరూషలేము అంటే దేవుడు మాట్లాడేస్తారు. గుర్తుపెట్టుకోవాలి. ఏంటి వాళ్ళు యెరూషలేముకి వెళ్ళారంట. ఏం చేశారు అక్కడ? ఎడతెగక దేవాలయంలో ఉండి దేవుడికి చెప్పండి. ఇప్పుడు చెప్పండి, ఏం ధరపడింది ఇక్కడ? చెప్పారు ఏం ధరపడింది? నోర్లు తెరవబడ్డాయి. ఏం తెరవబడ్డాయి? నోర్లు తెరవబడ్డాయి. అప్పుడు దాకా మూసుకున్న నోర్లు, అప్పుడు దాకా సైతాను తెరవలేదు. ఇప్పుడు కూడా సైతాన్ ఏం చేస్తుందంటే నోర్లు తెరవలేదు. కొంతమంది ఆరాధన చేయలేదు, కొంతమంది బైబిల్ వాక్యాలు చదవలేదు, పాటలు బాగలేదు. నువ్వెందుకులే పాడేది, నువ్వెందుకులే ఆరాధన చేసేది, నువ్వెందుకులే ప్రార్థన. సైతాన్ గారు బాగా గట్టిగా పట్టుకొని మోస్తా ఉంటాడు తినే. ఈరోజు నోర్లు తెరవబడిన అనుభవంలో దేవుని ఆరాధించాలి. ఏం తెరవబడ్డా? నోరు తెరవబడ్డది. చూడండి, ఒకప్పుడు నా నోటి నిండా ఏమున్నాయి? రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13-14 చదవండి. వారి గొంతుక తెరచిన సమాధి తమ నాలుకతో మోసం చేయుదురు, వారి పెదవుల కింద సర్ప విషం ఉంది, వారి నోటి నిండా శపించుట పగ. వారి నోటి నిండా ఏముందంట? చెప్పండి, వారి నోటి నిండా ఏమని చెప్పాలి? శపించటం, పగ, ద్వేషం, అసూయ. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం ప్రకారం ఒకప్పుడు నీ నోర్లు నా నోర్లు కూడా శపించబడి పగతో ఉండి లేదా ముయ్యబడి ఉండే, ఎప్పుడైతే దేవుడు ఒక కొర్రు కాల్చి పెదాల కంటించాడు, చెప్పండి ఏం జరిగింది? చదవనమాట. యెషయా గ్రంథం 6:6. అప్పుడు ఆ శరాపుల్లో ఒకడు తాను బలిపీఠం నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకుని నా దగ్గర వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఏముంది అంట? కారుతో తీసిన నిప్పు. ఏంటిదా నిప్పు? వాక్యం, బైబిల్. ఆ నిప్పు ఎప్పుడైతే నోటికి తగిలిందో అపవిత్రత అంతా పోయింది. నోటి నిండా శాపం ఉంది, నోటి నిండా అసూయ ఉంది, నోటి నిండా ఏముందండి? తిట్టుకోవడమే, ఎప్పుడు తిట్టుకోవడమే, ఎప్పుడు దూషించుకోవడమే, శాపం, పగ. వారి గొంతుకంట ఏముంది అక్కడ? వారి గొంతుక తెరిచిన సమాధి. వారి గొంతుక తెరిచిన సమాధి. శాపంతో ఉండే నా గొంతు. 126 కీర్తన 126 చూద్దారండి. కీర్తనలు 126 ఎన్నో వచ్చిన? 2వ వచనం కదా. 2వ వచనం చూడండి. మనము కలకరిన వారి వలె ఉంటిమి, మన నోటి నిండా ఏముందండా? మన నాలుక ఆనందగానం. ఒకప్పుడేమో శాపం, ఒకప్పుడేమో కోపం, ఒకప్పుడేమో ద్వేషం, ఒకప్పుడేమో సమాధిలో కలిగి ఉంటే ఇప్పుడు ఏం చేశాడు దేవుడు? నోటి నిండా నవ్వుంచాడు.
ఒకప్పుడు అభద్రత, ఒకప్పుడు పాపం. కానీ ఇప్పుడైతే ఆ నోటి నిండా దేవుడు నవ్వుంచాడు, ఆ నోటి నిండా దేవుడు ఆనందాన్ని ఉంచాడు. ఈరోజు సంతోషంతో గంతులు వేయచ్చు, దేవుని స్తుతించేవాళ్ళుగా దేవుడు మనల్ని సిద్ధపరిచాడు. ఈరోజు మన హృదయాల్లో ఎన్ని బాధలు, ఎన్ని సమస్యలు, ఎన్నో ఒడిదుడుకులు, మన కుటుంబాల్లో, మన గృహాల్లో, లేదా మన వ్యక్తిగతంగా, శారీరకంగా, లేదా ఆర్థికంగా ఎన్నో సమస్యలు. కానీ దేవుడు అవన్నీ పక్కన పెట్టి చెప్పండి, ఏమొచ్చింది ఇప్పుడు? సంతోషం పొంగింది, సంతోషం పొంగింది, సంతోషం పొంగుచున్నది. హల్లెలూయా, యేసు నన్ను రక్షించిన నాటి నుండి నేటి వరకు సంతోషం పొంగుచున్నది. యేసుక్రీస్తు రక్షించిన దగ్గర నుంచి దేవుని వల్ల ఈ 5 అనుభవాల్లో, ఈ 5 అనుభవాలు ఈరోజు దేవుని ఆలోచించాలి. యేసుక్రీస్తు తిరిగి లేవడం ద్వారా, యేసుక్రీస్తు సమాధి తెరవడం ద్వారా చెప్పండి. 5 ఒక్కొక్కరు ఒకటి చెప్పండి. ఒకటోది మన సమాధి కూడా తెరవబడి, రెండోది కన్నులు తెరవబడ్డాయి, మూడోది మనసు తెరవబడింది, నాలుగోది పరలోకం తెరవబడింది, ఐదోది నోరు. నోరులన్నీ తెలిసి ఆయన ఆరాధిద్దాం, ఆయన స్తుతిద్దాం, సాగిలు పడి ఆయన్ని పూజిద్దాం. రండి, ఒక పాట పాడుకొని క్లుప్త ఆరాధన చేసుకున్నాం. రండి సార్. నాకు పాడుకున్న పాట పాడుకున్నాం. 643వ పాట. 643. ఒకటి 3, 5 ఒకటే వచ్చినాము, 5 వచ్చినాం, 1, 5 వచ్చినాము పాడుకున్నాం ఒకసారి. 643, 543 సీఎం గీతాలు. ఒకటో వచ్చిన 5 వచ్చిన. ప్రభుకి స్తోత్రము, మృతిని గెలిచెను, ప్రభుకి స్తోత్రము, మృతిని గెలిచెను, ప్రభు యేసు ఎల్లవేళ విజయమిచ్చును, ఘన విజయమిచ్చును, ప్రభు యేసు ఎల్లవేళ విజయమిచ్చును, ఘన విజయమిచ్చును. ఓ సమాధి విజయమేది, మరణమాములెక్కడ, మృంగి జయము మరణము ఫలించే సత్యవాక్యము. ఓ సమాధి విజయమేది, మరణమాములెక్కడ, మృంగి జయము మరణము ఫలించే సత్యవాక్యము. జై ప్రభు, జై ప్రభు, విజయులం విజయులం, ప్రభు యేసు ఎల్లవేళ విజయమిచ్చును, ఘన విజయమిచ్చును, ప్రభు యేసు ఎల్లవేళ విజయమిచ్చును, ఘన విజయమిచ్చును. ప్రభుకి స్తోత్రము, మృతిని గెలిచెను, ప్రభుకి స్తోత్రము, మృతిని గెలిచెను, ప్రభు యేసు ఎల్లవేళ విజయమిచ్చును, ఘన విజయమిచ్చును, ప్రభు యేసు ఎల్లవేళ విజయమిచ్చును, ఘన విజయమిచ్చును. 3 శ్రమయు బాధ హింసలైన కరువు వస్త్రహీనతలు క్రీస్తు ప్రేమ నుండి మనల ఏదియు ఎడబాపదు. శ్రమయు బాధ హింసలైన కరువు వస్త్రహీనతలు క్రీస్తు ప్రేమ నుండి మనల ఏదియు ఎడబాపదు. జై ప్రభు, జై ప్రభు, విజయులం విజయులం, ప్రభు యేసు ఎల్లవేళ విజయమిచ్చును, ఘన విజయమిచ్చును, ప్రభు యేసు ఎల్లవేళ విజయమిచ్చును, ఘన విజయమిచ్చును. ప్రభుకి స్తోత్రము, మృతిని గెలిచెను,
ప్రభుకి స్తోత్రము, మృతిని గెలిచెను. ప్రభు యేసు ఎల్లవేళ విజయమిచ్చును, ఘన విజయమిచ్చును. ప్రభు యేసు ఎల్లవేళ విజయమిచ్చును, ఘన విజయమిచ్చును. జయము పొందు వారలారు తన రాజ్య వారసులు, దేవుడే వారికి తండ్రి వారాయన పుత్రులు. జయము పొందు వారలారు తన రాజ్య వారసులు, దేవుడే వారికి తండ్రి వారాయన పుత్రులు. జై ప్రభు, జై ప్రభు, జై ప్రభు, జై ప్రభు. విజయులం, 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 విజయులం. ప్రభు యేసు ఎల్లవేళ విజయమిచ్చును, ఘన విజయమిచ్చును. ప్రభు యేసు ఎల్లవేళ విజయమిచ్చును, ఘన విజయమిచ్చును. ప్రభుకి స్తోత్రము, మృతిని గెలిచెను. ప్రభుకి స్తోత్రము, మృతిని గెలిచెను. ప్రభు యేసు ఎల్లవేళ విజయమిచ్చును, ఘన విజయమిచ్చును. ప్రభు యేసు ఎల్లవేళ విజయమిచ్చును, ఘన విజయమిచ్చును. దేవుని స్తోత్రం కూర్చున్నాం. దేవుని